దావీదు ఒంటరిగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. అది ఎవరికైనా తెలుసా అంటే కనీసం వాళ్ళ డాడీకి మనవాడు గొర్రెల కాపరే అనేది తెలుసు, కానీ ఒక దేవుణ్ణి మహోన్నతుని యొక్క హృదయాన్ని తెలుసుకుంటూ ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రభావాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడని కనీసం తండ్రికి కూడా తెలియదండి, అన్నలకు తెలియదండి. కానీ దావీదు ఒంటరితనంలో దేవుణ్ణి అలాగా తెలుసుకుంటూ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుంటూ దేవుని మహిమపరిచే స్థితిలో దావీదు ఉన్నాడండి. అది ఎవరికి తెలియదు. దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని ప్రార్థించి దేవునితో సహవాసం చేసేది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అది నీ వ్యక్తిగతం, అది నీ సమర్పణ, అది నీ అండర్స్టాండింగ్, అది నీ గ్రహింపు, అది నీ పట్టుదల, అది నీ విధేయత. ఇది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు, పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ కాదు. అది నీ సమర్పణ. ఏది ఏమైనా సరే, ఏది ఎలా ఉన్నా సరే ప్రభువును స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం అనేది వ్యక్తిగతంగా చాలా 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 ప్రాముఖ్యమైనది. అది ఎవరికి తెలియదు. దావీదు అలా చేస్తాడని ఎవరికైనా తెలుసా అండి? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలియదండి. మరి దావీదు ఎలా పబ్లిసిటీ అయిపోయాడు? దావీదు ఎలా పబ్లిక్కి తెలిసాడు? ఎలా అయ్యాడంటే, దావీదు ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో, ప్రవక్త యెషయి ఇంటికి వచ్చాడో, ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్తలు, ఈ రోజులు అంటే పాస్టర్ దేవునిలే వస్తాడు పోతాడు అన్నట్టుగా ఉంటుందండి. కానీ ఆ రోజుల్లో ప్రవక్త వస్తే ఊకెరారు మహానుభావులు అన్నట్టుగా, ప్రవక్త వచ్చాడంటే ఆడ ఒకటి సత్య అన్నట్టే, అక్కడ ఏదో ఒకటి జరిగిపోతుంది అన్న భయం, దేవుడు ఏదో మాట పెట్టి పంపించింటాడు అన్న భయం. ఈ రోజుల్లో అటువంటి భయం లేదని నేను అనట్లేదు. కాకపోతే ఆ రోజుల్లో ప్రవక్తలు ఒకరిద్దరే ఉండేవాళ్ళండి. కానీ ఈ రోజుల్లో వీధికి ఒక ప్రవక్త ఉన్నాడు. అవసరం. ఆ రోజున్న పబ్లిక్ వేరు, ఈ రోజున్న పబ్లిక్ వేరు. ఆ రోజు కొంతమంది ఉండేవాళ్ళు, ఈ